ఇంకో 7 మ్యాచ్లు, అందులో 6 మ్యాచ్లు గెలవాలి. కష్టమే, కానీ ఎందుకు కష్టం? 6 మ్యాచ్లు గెలుస్తామా అని ఊహించుకోవడం కష్టం. మొదటి ప్లేస్లో ఉన్నోడికి బలం ఎక్కువ ఉంది అనుకొని మన బలంని తక్కువ చేసుకోవడం కష్టం. ఐపీఎల్లో 200 ఉండే స్కోర్ని 280కి మార్చి చూపించడం కష్టం. ఓడిపోతామని తెలిసినా లాస్ట్ వరకు ఏదో ఒకటి సాధించకపోవడం కష్టం. ఎస్ఆర్హెచ్ని చూసి నవ్వినోళ్ళు అదే నోటితో మన ఎస్ఆర్హెచ్ అనిపించకపోవడం కష్టం. ఎస్ఆర్హెచ్ పరువు కాపాడడానికి మీరు ఆడే 7 మ్యాచ్లు ఫైనల్ మ్యాచెస్ లాగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ 7 మ్యాచ్లలో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా, ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోయినా మన నెక్స్ట్ టార్గెట్ 300 ఆగిపోద్దన్నా, వదిలేయొద్దు. ఈ 7 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్లో అయినా 300 కొట్టినారంటే అది చాలా మాకు. 300 ఈజ్ గ్రేటర్ దెన్ ఐపీఎల్ కప్. 300 ఈజ్ గ్రేటర్ దెన్ ఐపీఎల్ కప్. ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఇంకా 7 మ్యాచ్లలో 6 మ్యాచ్లు గెలవాలి. కొంచెం కష్టమే, కానీ ఓప్స్ వదులుకోకుండా ఆఖరి వారికి ప్రయత్నిస్తూ ఓడిపోయినా ఒకటి కథ వినండి. ఒక బావి ఉంది. ఆ బావి అడుగు లోపల ఒక వజ్రం ఉంది. ఆ వజ్రం తీసుకురావడానికి ఒక 10 మంది బావి లోపలికి దూకినారు. ఎవరైతే ముందు వెళ్ళి ఆ వజ్రాన్ని పట్టుకుంటారో ఆ వజ్రం వాడి సొంతం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఆ బావిలో 74 పాములు ఉన్నాయి. అవి అన్నిటినీ దాటుకొని వెళ్ళి వజ్రం తెచ్చుకోవడం చాలా కష్టం. ఎంతోమంది పాములకి బలైపోయినా ఎట్లనో అట్లా లాస్ట్కి ఒక్కడు మాత్రం వజ్రం తెచ్చుకుంటాడు, గెలుస్తాడు, ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిన 10 మందిలో ఇంకొక్కడు మాత్రం వజ్రం దొరకకపోయినా ఆ పాముల నుంచి ఎవరికి హాని కాకుండా చూసుకున్నాడు. వెళ్ళే దారిలో ఆ 9 మందికి ఒక్క పాము కూడా కాటు వేయకుండా చూసుకున్నాడు. అందరూ ఆ బావిలో నుంచి సేఫ్గా బయటకు వచ్చేసినారు. బయటకు వచ్చాక వజ్రం గెలిచినోడి గురించి కాకుండా పాముల నుంచి అందరినీ కాపాడిన ఈ ఒక్కడి గురించే మాట్లాడుకున్నారు. సో నేను చెప్పేది ఏంటిదంటే మనకి ఆ వజ్రం లాంటి ఐపీఎల్ దొరకకపోయినా పాము లాంటి డేంజర్ 300 స్కోర్ని ఐపీఎల్ లోపు కొట్టి చూపిస్తే అందరూ గొప్పగా చెప్పుకుంటారు.